ఫ్రెండ్స్ ఇదిగోండి దానిపైన బిళ్ళ పెట్టారు. సో అయితే ఇదంతా ప్లాస్టింగ్ చేశారు. గురు రాము మెట్లు కూడా ప్లాస్టింగ్ చేస్తామంటే ఇప్పుడు సీటింగ్ ఇంతేనా హైట్? అంటే ఈ సైడ్ నుంచి సార్ ఇది ఇంకా హైట్ వచ్చిద్దా? ఇది అంతేనా? పైన వేసినట్టుగా చేస్తారు సున్నం వేసి. ఓకే ఇదేంటి ఊరికి ఇలా పెట్టారా? సిమెంట్. ఓకే ఇదండి. మరి ఇక్కడ గాడి ఎప్పుడు వస్తాం? ఇక్కడ ఓకే. సో ఇప్పుడు ఇదైతే ప్లాస్టింగ్ చెయ్యు. పెట్టేసావా? మంచి పని చేసావు. సరే కానీ ఇదిగో నిన్న మనం చెప్పాం గుర్తుందా? మీకేం గుర్తుండవు, మీకు చెప్పినా వేస్ట్ అయితే. గురు ఇది ఉంది కదా పిల్లరు, చెప్పావా? ఇది ఇక్కడ ఒక అంగుళం హైట్ రావాలి. వద్దు నాకు తెలిసింది కదా, నాకు గిల్లు ఉంటుంది, నాకు తెలియపోతే ఓకే తెలుసుగా నాకు. నిన్న మనం ఎంత అంగుళంన్నర ఉంది. సరే దా ఏది టైప్ ఇటీ చెప్పా అయితే మంచిది. 22.5 అంగుళాలు ఏమో వచ్చింది. అదేనా? 26.5 కదా. ఇంటికి చివరి పెట్టు కిందకను. ఏంటి ఇప్పుడు మారింది? 6 అంగుళాలు. అదే మనోడు దారం పట్టుకోవడంలో తప్పు చేశాడు. అప్పుడు ఇక్కడ కర్ర ఉంది, తప్పు చేసాడు, అలా వేసి ఉంటాడు. కర్ర తగులుతుందని నొక్కేసాడు. అయినా కానీ ఇదిగో ఈ రాయాలిగా. కూతురు రాసేస్తాంలే కానీ అది మామూలుగా. అది కాక నేను రబ్బానికి చెప్పా వెనక మాల గురు వాటర్ వెళ్ళిపోయి పైన డొలలాగా వచ్చింది, చెక్కతో ఇలా కొట్టి చెక్ చేయవయ్యా అన్న. సరే సరే అన్నాడు. చూడలేదు. ఇప్పుడు నేనైనా చూస్తా. పెట్టేసా అయితే అది అది అవసరం లేదు అబ్బా. ఇదంటే వస్తా పోతా ఊరికే కనపడతా ఉంటుంది. ఇది కింద సైజులో ఉంది, పైన ఎక్కువ ఉంటుంది. ఎందుకని అంటే ఇక్కడ బియ్యం కూడా వచ్చిన రాడ్లు కప్పెట్టాం కదా మనం. అది కాకుండా కింద ఇక్కడ గోడ వెడల్పు ఉంటుంది, పైన సన్నం ఉంటుంది. ఓకే కదా? ఓకే. ఇంకేం చేశారు ఈరోజు? ఇంకా లోపల చేసావా? చేసాక ఎక్కించుకోవచ్చుగా. దూరతావా? పడతావా అందులో? గురు ఏంటి యువతలకు వచ్చింది? అవతల జరిపోయావా? యువతలకు వచ్చినట్టు కోస్తావేంటి? సరే నువ్వు అయితే చూడు, దీనికన్నా అది ఎక్కువ ఉంది కోణం, దీనికన్నా అటు బయటకు ఉంది. చూసావుగా? అవన్నీ చూసుకోను. వాళ్ళు ఎట్లా పెట్టారు వీళ్ళు ఎట్లా పెట్టారు కాకుండా అది. అయితే సో ఈరోజు ఇది ప్లాస్టింగ్ కంప్లీట్ అయింది. బయట ఇంకేం లేదా? బయట ఏం లేదా ఇంకా? ఇది కూడా కట్ చేయాలనుకుంటా కదా దిమ్మ వరకు. 2 ఇటుకరాళ్ళేమో దిమ్మకి 2 ఇటుకరాళ్ళు. బిక్స్ రాయి 1 అన్నారా 2 అన్నారా? 1 వరుస అన్నాడు. సిమెంట్ రాయి అయితే 2, బిక్స్ రాయి అయితే 1. సిమెంటా ఇటుగా? సిమెంట్ రాయి వేరు, బిక్స్ రాయి వేరా? ఏ నువ్వు సిమెంట్ రాయి బిక్స్ రాయి అన్నావు. అదే ఆయన ఏమన్నాడు? సిమెంట్ రాయిని వీడియో ఉంది, లేకపోతే తీసి చూపించామండి. ఇప్పుడు ఇదండి కిచెన్ ఇలా వస్తుంది.
ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది అగారో కార్ వాక్యూమ్ క్లీనర్ అండి. ఇది ఒక బ్యాగ్ అయితే వస్తుంది. బ్యాగ్లో ఈ ప్రోడక్ట్ అయితే వస్తుంది అనమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ యొక్క ప్రోడక్ట్ ఉంటే మనం ఎంతైనా కార్ని క్లీన్ చేసుకోవచ్చు, ఎంత డస్ట్ పడ్డా కూడా. ఈ కార్డ్ ఉంది కదండి, అది 4.5 మీటర్స్ అయితే వస్తుంది అనమాట. పవర్ కార్డ్ అనేది స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్టర్ అయితే వస్తుంది. బ్లాక్ కలర్లో అయితే తీసుకున్నాం మేము. అన్ని పెట్టుకోవడానికి ఒక మంచి బ్యాగ్ అయితే వచ్చింది. ఇది ఫిక్స్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ చాలా ఈజీ అండి. 12 వాట్స్ DC పవర్తో అయితే వస్తుంది అనమాట. ఇది దీంట్లో ఫ్లెక్సిబుల్ హోస్ పైప్ ఒకటి, సర్వీస్ నాజిల్ ఒకటి, మల్టీపర్పస్ బ్రష్ ఒకటి, పవర్ కార్డు, క్యారీ బ్యాగ్ అయితే వస్తుంది. 1 ఇయర్ వారంటీతో అయితే వస్తుంది. ఈ ఒక్క ప్రోడక్ట్ ఉందంటే కార్ అంతా క్లీన్ చేయడం ఈజీ అనమాట. మేము హైదరాబాద్ ట్రిప్కి వెళ్తున్నాం కదండి, సో ముందైతే కార్ అంతా క్లీన్ చేస్తున్నాము. కార్లో కాళ్ళ దగ్గర పడిన డస్ట్ కానీ అదంతా రిమూవ్ చేయడానికి. చూసారుగా బ్రష్ చేసి ఇవన్నీ AC ఫిల్టర్స్ దగ్గర డస్ట్ అలా పట్టేసి ఉంటుంది కదా, సో అదంతా క్లీన్ చేయడానికి. ఇక్కడ మనకి మామూలుగా ఛార్జింగ్ పెట్టుకునే పోర్ట్ ఒకటి ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసి క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఎండ్ దాకా వస్తుంది, కార్ ఎండింగ్ దాకా వస్తుంది. సీట్స్ క్లీన్ చేసుకోవచ్చు, కాళ్ళు పెట్టే ఫుట్స్ దగ్గర క్లీన్ చేసుకోవచ్చు. డస్ట్ పడిద్ది కదండి, కాళ్ళతో వచ్చి మట్టి అదంతా క్లీన్ చేసుకోవచ్చు. పిల్లలు ఏమైనా తిన్నా కూడా డస్ట్ అంతా పడేస్తారు, అది కూడా క్లీన్ చేయొచ్చు. చూసారా ఈ డాష్ బోర్డ్ మీద కూడా ఎంత డస్ట్ ఉందో, సో అదంతా కూడా ఈజీగా రిమూవ్ అయితే చేయొచ్చు అనమాట. దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా యూజ్ అవుతుంది. మనకి కార్నర్స్లో కూడా పెట్టేసి క్లీన్ చేయొచ్చు. ఇది సీట్స్ మధ్యలో డస్ట్ ఏమైనా పడి ఉన్నా, లేదా తినేవి పిల్లలు ఏమైనా పడేసినా కూడా ఈజీగా రిమూవ్ చేయొచ్చు అనమాట. మీకు ఈజీగా కనపడిద్ది, క్లీన్ ఎలా ఉందో తెలుస్తుంది అని చెప్పేసి నేను ఇక్కడ ఫుడ్ దగ్గర పడిన మట్టి అంతా క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారా, ఇగో ఇది ఉందనుకోండి, ఇంకా సీట్స్ కిందికి కూడా వెళ్ళిపోతుంది, ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి పైపు ఈజీగా రిమూవ్ చేయొచ్చు. సో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఎక్స్ట్రా బ్రష్ ఉండడం వల్ల క్లీన్ చేయడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. స్టోరేజ్ బ్యాగ్ కూడా ఉంటుంది కాబట్టి మనం క్లీన్ చేసిన తర్వాత ఆ బ్యాగ్లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అన్ని యాక్సెసరీస్ అయితే వస్తాయి, మంచిగా ఆర్గనైజ్ చేసి ఉంటాయి అనమాట. ఆ బ్యాగ్లో పెట్టుకుంటే ప్రతి ఒక్కటి మన దగ్గర ఉన్నట్టే అనమాట. నాకైతే ఇది బాగా నచ్చిందండి, బాగా యూజ్ అయింది కూడా. సో మేమైతే ట్రిప్కి వెళ్ళే ముందు కార్ని అయితే ఇలా మొత్తం క్లీన్ చేసేసి తీసుకొని వెళ్ళాం. పిల్లలు ఉన్నారుగా, తర్వాత అయినా మళ్ళీ మొత్తం పడేస్తారు. సో ముందుగా క్లీన్గా ఉందంటే ఇంకొంచెం తక్కువగా ఉంటుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాం. ఒక మాన్యువల్ వస్తుందండి మనకి, దాంట్లో దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఏ పార్ట్ ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. ఇదిగోండి ఇదేనండి, చూసారా ఎంత డస్ట్ వచ్చేసిందో. సో అదంతా రిమూవ్ అయిపోతుంది మనకి. ప్రతిసారి ఇలాంటి డస్ట్ అంతా రిమూవ్ చేయడానికి, కార్ వాష్ చేయడానికి బయటికి వెళ్ళాలి, గంటలు టైం వేస్ట్ చేసుకోవాలన్న ఇబ్బంది అయితే ఉండదన్నమాట. నాకైతే బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బంగారంలా కట్టింది పగలగొట్టేస్తున్నాడండి ఈ మనిషి. ఏం వద్దు అని చెప్తుంది కూడా, అయినా కానీ ఇంట్లో అది నేనుగా చేసింది వేరే మేస్త్రి, నేను చేసింది ఉండాలని పగలగొట్టేస్తున్నాడు. అలాగా అది కొద్దిగా కింద బిళ్ళ పోసింది కింద కదండి, కొద్దిగా ఎడ్జులు అటు ఇటు కొద్దిగా ఎక్కువైతే కొడుతున్నారు. గరు విన్నావా? స్విచ్ చేయాలి, వేసిన లైటింగ్ ఇంట్లో లైట్ లేకుండా ఇంత వెలుగు వస్తుందో. పోతాయి అప్పుడు ఏమన్నా. అవునా? అయితే మనం లైట్గా తుడిసి పక్కన పెడతాం, వాడు పాలు పెట్టేటప్పుడు వెళ్ళిపోయింది. ఓకే, గుడి లెవెల్ చూసావా? అది కరెక్ట్గా తూకం పెట్టి చూసావా? అదే పైపా ఇదో? దానికి ఏమి ఉండదు, మనోడు లెవెల్ కట్టింది అది. ఇది మందం కరెక్ట్గా ఉందని గ్యారంటీ ఏముంది? పైన ప్లాస్టింగ్ చేస్తారా? చేయరు కదా, వాళ్ళు చూస్తారు కదా మార్బుల్ వేసేటప్పుడు, అదే గ్రానైట్ వేసేటప్పుడు. ఛాయా బాగా ప్లాస్టింగ్ చేయలేదా గోడ? అటువైపు చేయలేదుగా వాళ్ళ. ఫ్రెండ్స్ ఇదిగో ఈరోజు పొద్దున్నే అసలు ఫోన్ చూడలేదండి, ఫంక్షన్లో అవన్నీ ఉండేసరికి ఇక్కడే సరిపోయింది.
ఈరోజు మేస్త్రీలో వచ్చి చేసిన పని ఏంటి అంటే ఈ పైన ఇది ఇంతకుముందు ప్లాస్టింగ్ లేదు కదా, మొత్తం ప్లాస్టింగ్ చేసి వర్షం నీళ్ళు ఇటు లోపల కారకుండా అక్కడ వాటర్ పట్టి అని పెడతారంట. గురు చివరి చూసావా ఊడిపోయింది. ఈ లోపల దీనికి కూడా చూసావా కౌంటర్కి అటువైపు కింద జారిపోయింది. ఆ రోజు వాటర్ కారి జారినట్టుంది. ఆ రోజు చెప్దాం అనుకున్నాం, మళ్ళీ ఇది ఆల్రెడీ నువ్వు ఒకసారి చెప్పావుగా నాకు వాటర్ ఉంటే వదిలేస్తుంది కిందకి జారి అని. సర్లే చూసారుగా. సో ఇంక ఇదిగోండి ఈరోజు మెట్లు అయితే కడుతున్నారు. 3 వస్తాయా రాము మెట్లు? 3-4 రావచ్చా? అమ్మా గట్టి తగిలింది, గేటు సొట్టాను పడ్డదమ్మా. అదే గేట్కి అన్నైందా, ఊరికి అన్నాలే అమ్మా సరదాగా. సో అయితే ఇదిగో ఇక్కడ వాటర్ పట్టి అయితే పెట్టేశారనమాట మొత్తానికి. ఆ పట్టి పెడితే వాటర్ అంట గోడలోకి రాదంట, అక్కడ నుంచి కారిపోద్దంట కిందకి. బాగుంది గురు, ఇటు పెట్టరా, దీనికి పెట్టరా వాటర్ పట్టి అవసరం దీనికి, ఇంకెక్కడ అవసరం ఒకచోటే ఇలా జారి మళ్ళీ లోపలికి వచ్చి ఇలా కారుతాయని. అవును బాగుంది. సో ఇప్పుడు ఇక్కడ మెట్లు అయితే కడుతున్నారు. గేట్లు పెట్టేశారు, చెప్పాగా మీకు చూపించా కదా, గేట్లు అయితే పెట్టేశారు. ఆ 2 గేట్లు పాత ఏంటి గేట్లు ఉన్నాయి కదా, ఆ గేట్లే. చెప్పబ్బా. పైపు కొనుక్కున్నావు అనుకో, డైరెక్ట్ పైపు వేస్తా, మంచి వాటంగా ఉంటుంది, నీకు ఏది పడ్డా జమ్మని వచ్చేస్తాయి. అంతకన్నా లావుది పెట్టకూడదా? 3 అంగాలు మళ్ళీ 4 అంగాలు తెచ్చుకున్నాడు. 4 అంగాలు ఇంకా బాగానే ఉంటుంది. ఇంకా చాలా 4 అంగాలు 2 ఎల్బెండ్లు ఒక పైపు ఒకటి తెచ్చుకో, మిగిలిన పైపు అక్కడ పెడతాం సరిపోయింది. అదే పైపు ఇక్కడ ఈ కాలువకు సెట్ చేసుకుంటే ఇక్కడ మరి కాలం అనేసి ఉండదు. మీకు 20 అడుగుల్లో ఇదే 10 అడుగులు తినేసిద్ది, ఇంకా 10 అడుగులు ఉండిద్ది. మెట్ల కింద మరి జామ అయ్యింది కాలం అనేసి ఉండదు. మరి ఇక్కడ మీరు పైపులు సెట్ చేసుకుంటే మూలకి వెళ్ళిపోయి మళ్ళీ అట్ట తవ్వింది అట్ట తవ్వుతా ఉంటాయి. పైప్ లైన్ వేసుకున్నాం అనుకో డైరెక్ట్ వాటర్ ఇందులోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ మరి మీకు అంటే నీకు ఒక్కడితే హైట్లో ఉంటాయి, నీకు ఇబ్బంది ఉంటుంది. వాటర్ పైప్ కూడా మనం మెట్లు ఎక్కడి వరకు అయితే ఎండ్ అవుతుంది దాని దగ్గర నుంచి పైప్ బయటకు వచ్చి తడిపెట్టు, లోపల రానికుండా పైపు 7 దాకా పెట్టుకో మినిమం. ఎవరు రావు కదా, వాళ్ళు అక్కడ దాకా వస్తే చాలు మనం పెడతాలే, ఎందుకంటే పైపులు ఉన్నాయి కాబట్టి దాకా పెడతాను. ఓకే 7 దాకా పెడతాలే, ఇక్కడతో వదిలేస్తే నీకు మన మెట్లు ఎక్కడి వరకు అవుతాయి దాటిచ్చబ్బా. మెట్లు అయితే ఇక్కడ దాకా వస్తుంది. మెట్ల దాటించి కొద్దిగా మూతి బయట పెట్టినా చాలు. 3 అంటే కరెక్ట్గానా? 3 అడుగులు మెట్టు కొంచెం వెడల్పే పెట్టించి అడుగు పెడతాను ఇక చాలు. చాలు. ఆ పైపు ఇక్కడకండి, ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా అక్కడే కటింగ్ వచ్చి ఎలా చేస్తే పోయేది. మన దగ్గర వాళ్ళ దగ్గర ఆ సొట్ట మన దగ్గరే నాకేనా చెక్ చేసి చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం కరెక్ట్గా 12 గంటల 10 నిమిషాలు అవుతుంది. ఫ్రెండ్స్ అమ్మకి ఇయ్యను ఈ పన్నోడింది. డాక్టర్ మొన్న పన్ను ఊడిపోయినప్పుడు ఐస్ క్రీమ్ తినమని చెప్పాడు కదా, ఇప్పుడేం పన్ను ఊడిపోయింది, పప్ప ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి ఈ టైంలో ఐస్ క్రీమ్ కోసం అని చెప్పి తీసుకొచ్చింది. దీంతోపాటు ఇది వీడి కూడా అక్కడ తింటుందిగా ఏం కొడుతున్నాలని తిను.